ఈ ప్రాబ్లం చూడండి. ఏ కండెన్సర్ ఆఫ్ certain capacity is charged to a potential V and stores some energy. A second condenser of twice the capacity is to store half the energy of the first. Find to what potential one must be charged. ఇక్కడ మన మోటో ఏంటి అంటే మనకి రెండు కెపాసిటర్స్ ఇవ్వడం జరిగింది, C1 అండ్ C2. ఈ C1 అండ్ C2 ఇవ్వడం జరిగింది. ఈ C1 C2 యొక్క ఎనర్జీస్ ఒకదానికేమో E1 అనుకోండి, రెండవ దానికి E2 అనుకోండి. ఈ కెపాసిటర్ V1 పొటెన్షియల్ దగ్గర ఛార్జ్ అయింది అనుకుందాం, ఈ రెండవ కెపాసిటర్ V2 పొటెన్షియల్ దగ్గర ఛార్జ్ అయింది అనుకుందాం. అయితే మనకి ఇచ్చింది ఏంటంటే ఏ సెకండ్ కండెన్సర్ ఆఫ్ ట్వైస్ ద కెపాసిటీ, అంటే C1 కన్నా C2 డబల్ కెపాసిటీ కలిగి ఉంటుంది. రెండవది ఏంటి, ఈజ్ టు స్టోర్ హాఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫస్ట్, అంటే ఈ C1 మీద స్టోర్ అయ్యే ఎనర్జీ కన్నా C2 మీద స్టోర్ అయ్యే ఎనర్జీ సగమే ఉంటుంది. అలా ఉండాలి అంటే ఎంత పొటెన్షియల్, ఫైండ్ టు వాట్ పొటెన్షియల్ వన్ మస్ట్ బి ఛార్జ్డ్, అంటే అలా ఉండాలి అంటే ఎంత పొటెన్షియల్ పెట్టి మనం ఈ కెపాసిటర్ని ఛార్జ్ చేయాలి అంటున్నాడు. అంటే మనకు కనుక్కోవాల్సింది V2. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. C1 ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C అని ఇచ్చారు. అలా అటువంటిప్పుడు C2 రెండవ కెపాసిటెన్స్ ఏమవుతుంది, డబుల్ ద కెపాసిటీ అన్నాడు, అంటే 2C అవుతుంది. E1 కనుక మనం E అనుకున్నట్లయితే E2 వచ్చేసి E/2 అవుతుంది. హాఫ్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫస్ట్ దానికన్నా ఎనర్జీ సగం ఉంటుంది అంటున్నాడు. సో E2 = E/2. V1 = V అని మనం అనుకుంటే V2 = ఎంత, అదే మనం కనుక్కోవాల్సింది. ఎంత పొటెన్షియల్ దగ్గర ఈ రెండవ కెపాసిటర్ ఇలా ఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంది అని అడిగాడు. ఇక రిజాల్వ్ చేద్దాం. రిజాల్వ్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఎనర్జీ ఆఫ్ ద కెపాసిటర్కి. ఫస్ట్ ఎనర్జీ రాస్తున్నాను, E1 = half C1 V1², E2 = half C2 V2². ఇప్పుడు నేను E2/E1 రేషియో తీసుకుంటున్నాను. E2/E1 = half C2 V2² divided by half C1 V1². ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన క్వాంటిటీస్ రాద్దాం దీనిలో. E2 అంటే E/2 హోల్ డివైడ్ బై E1 అంటే E = C2 అంటే 2C, C1 అంటే C ఇంటూ V2 మనం కనుక్కోవాల్సింది V2² డివైడెడ్ బై V1² అంటే V². ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. CC క్యాన్సిల్ అవుతుంది, ఈ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలే క్వాంటిటీస్ ఏంటి, హాఫ్ = 2 ఇంటూ V2² డివైడెడ్ బై V². మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ V2 కాబట్టి V2² జస్ట్ ఒక చిన్న క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నాకు V²/4 వస్తుంది, లేదా V2 = V/2. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ముందు దానికన్నా డబుల్ కెపాసిటెన్సీ ఉన్న కెపాసిటర్కి ముందు దానికన్నా హాఫ్ ఎనర్జీతో మాత్రమే మనం స్టోర్ చేయాలనుకుంటున్నప్పుడు ఎంత పొటెన్షియల్ మీద ఛార్జ్ చేయాలంటే ముందు దానికన్నా సగం పొటెన్షియల్ సరిపోతుంది